ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే శివరాజ్ కుమార్, జగపతి బాబు, అలాగే బోమన్ ఇమ్రాని అండ్ దివ్యందు. వీళ్ళంతా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాని ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ ఎవరిచ్చారంటే మ్యూజిక్ లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ అండ్ సినిమాటోగ్రఫీ ఎవరంటే రత్నవేల్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ నియర్లీ 350 crores బడ్జెట్ తో తీస్తున్నారు, విచ్ మేక్స్ ఇట్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ తెలుగు స్పోర్ట్స్ డ్రామా ఎవర్ మేడ్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా June 4, 2026 న రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఈ మూవీ ఒక ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ గ్రాప్ చేసింది. ఇప్పుడు మనం ఈ మూవీలోని విలన్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ వాళ్ళ మోటివ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ట్రైలర్ లో విలన్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మేకర్స్ డైరెక్ట్ గా కంప్లీట్ రివీల్ ఇవ్వకపోయినా హిడెనింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 1980s ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ ని బిజినెస్ అండ్ పాలిటిక్స్ కోసం యూజ్ చేసి డేంజరస్ సిండికేట్ ఉంటుంది. ట్రైలర్ క్లియర్ గా హింట్ ఇచ్చింది. ఈ మాఫియా టాలెంటెడ్ రూరల్ అథ్లెటిక్స్ కెరీర్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ తన కంట్రోల్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ ని మెయింటైన్ చేస్తూ లోకల్ ప్లేయర్స్ ని పొలిటికల్ పపేర్స్ లా వాడుకుంటుంది. విలేజ్ టాలెంట్ ని సప్రెస్ చేయడం, స్పోర్ట్స్ ని మనీ అండ్ పవర్ టూల్ లాగా మార్చడం అండ్ తన ఇన్ఫ్లుయెన్స్ ని పర్మనెంట్ గా మెయింటైన్ చేయడం విలన్స్ మెయిన్ మోటివ్ అని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మరి ఈ కరప్టర్ సిస్టమ్ కి ఆపోజిట్ గా నిలబడే రెబల్ అథ్లెటే మన పెద్ది. అందుకే ట్రైలర్ మొత్తం రామ్ చరణ్ క్యారెక్టర్ లో అగ్రెషన్, ప్రైడ్, పెయిన్ అండ్ రివెంజ్ ఎమోషన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఆ డైలాగ్ ద గేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ మై అరోగెన్స్. తెలుగులో చెప్పాలంటే చూడమే ఆటే నా బొగురు అనే డైలాగ్ ఈ సింగిల్ డైలాగ్ క్యారెక్టర్ డామినేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లాట్ థియరీ గురించి చూద్దాం. నా యాక్చువల్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ లో కంప్లీట్ ప్లాట్ ని డైరెక్ట్ గా రివీల్ చేయలేదు, కానీ హిడెన్ గా ఆల్మోస్ట్ ఎంటైర్ స్టోరీ స్ట్రక్చర్ ని చూపించారు మేకర్స్. నా అబ్జర్వేషన్ ప్రకారం స్టోరీ ఒక టాలెంటెడ్ రూలర్ అథ్లెట్ డౌన్ఫాల్ అండ్ కంబ్యాక్ జర్నీ. పెద్ద ఇనిషియల్లీ విలేజ్ లో స్పోర్ట్స్ హీరోలా ఉంటాడు. క్రికెట్, రెస్లింగ్, రన్నింగ్ అన్ని స్పోర్ట్స్ లో డామినేషన్ ని చూపిస్తాడు. విలేజ్ పీపుల్ పెద్దని నార్మల్ ప్లేయర్ లా కాకుండా ప్రైడ్ సింబల్ లా ట్రీట్ చేస్తుంటారు. కానీ అక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ పొలిటికల్ సిండికేట్ విలేజ్ టాలెంట్ ని సపరేట్ చేస్తూ ఉంటాయి. టాలెంటెడ్ ప్లేయర్స్ ని మ్యానిపులేట్ చేసి తన కంట్రోల్ లో మెయింటైన్ చేయడానికి విలన్స్ స్పోర్ట్స్ ని బిజినెస్ అండ్ పొలిటికల్ వెపన్ లా వాడుకుంటారు. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ బట్టి పెద్ద ఇంటెన్షనల్లీ ట్రాప్ అయి ఉంటాడని థియరీ స్ట్రాంగ్ గా ఉంది. ఎయితర్ సెవర్ లెగ్ ఇంజురీ ఆర్ ఫాల్స్ ఎలిగేషన్ వల్ల తన స్పోర్ట్స్ కెరీర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే రీజన్ ట్రైలర్ లో పెద్ద ఇస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉంది.